తెలుగు 24/7 న్యూస్ బులెటిన్ కి స్వాగతం. సిఆర్పిఎస్ ఫౌండర్ డాక్టర్ వైఎస్ చిన్నారావు ఆధ్వర్యంలో ఇతర నాయకులు కలిసి ఢిల్లీలో నేషనల్ కమిషన్ చైర్మన్ కె.జి. బాలకృష్ణని మరియు నేషనల్ ఎస్.సి. కమిషన్ మెంబర్ లవకుమార్ని, క్రైస్తవ మత పెద్దలు కర్రి కామేశ్వరరావు, బెల్లాన లక్ష్మణరావు, ప్రత్తిపాటి ప్రసాద్, అడ్వకేట్ బెల్లాన రవి, జె.సి. రాజు, ఇతరులు ఢిల్లీ కమిటీను కలిసి భారతదేశంలో ఉన్న 40 కోట్ల మంది దళిత క్రైస్తవ సమస్యలను వివరించి వినతి పత్రం గురువారం అందజేశారు. ఈ సందర్భంగా జంతర్ మంతర్ దగ్గర ధర్నా నిర్వహించారు. అనంతరం చిన్నారావు మాట్లాడుతూ అణగారిన బడుగుబలహీన వర్గాల కోసం, బహుజనుల కోసం నవభారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని నిర్మించి భారతదేశ ప్రజలకు అందించారన్నారు. రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 26వ తేదీన భారత పార్లమెంటు ఆమోదించడం జరిగిందని ఆయన తెలిపారు. అనంతరం 1950 జనవరి 26 తేదీన భారతదేశంలో గణతంత్ర రాజ్యాంగమేర్పడడం జరిగిందని, భారత రాజ్యాంగం ద్వారా 7 ప్రాథమిక హక్కులను భారతీయులందరికీ రాజ్యాంగం కల్పించిందని, అందులో భాగంగా భారతీయులందరూ ఎవరికి నచ్చినా భగవంతుడిని వారు పూజించుకోవచ్చునని, ఎవరికి నచ్చిన మతాన్ని వారు ఆచరించవచ్చునని ఆ రాజ్యాంగంలో పొందుపరచడం జరిగిందని ఆయన అన్నారు. ఇప్పటివరకు భారతదేశంలో ఉన్న హిందూ, ముస్లిం, క్రిస్టియన్, ఇతర మతస్థులందరూ అన్నదమ్ములులా జీవిస్తూ ఉన్నారని, అయితే ఇటీవల సుప్రీంకోర్టు క్రైస్తవ మతాన్ని స్వీకరించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు ఓసీ, ఈడబ్ల్యూఎస్ సామాజిక వర్గాలకు చెందిన వారికి రిజర్వేషన్లు వర్తించవని ఒక తీర్పునివ్వడం జరిగిందని అన్నారు. అది భారత రాజ్యాంగం యొక్క స్ఫూర్తికి విరుద్ధమని, మతస్వతంత్ర హక్కును హరించడమేనని ఆయన తెలిపారు. వెంటనే సుప్రీంకోర్టు ఆ తీర్పుపై పునః పరిశీలన చేసి ఈ దేశంలో అణగారిన వర్గాలైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు, అదేవిధంగా ఆర్థికంగా వెనుకబడిన ఓసీ వర్గాలకు రిజర్వేషన్ సౌకర్యాన్ని కొనసాగించాలని, వారి హక్కులకు ఎలాంటి భంగం వాటిల్లకుండా భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తూ రిజర్వేషన్లు కొనసాగించాలని కోరుతూ సిఆర్పిఎస్ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. పేదలకు, బడుగు, బలహీన వర్గాల వారిని కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పునః పరిశీలన చేసి అందరికీ న్యాయం జరిగేటట్టు సుప్రీంకోర్టు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.